ఇంకొక చెప్పనా? చెప్పమ్మ. ఇది మర్యాద రామన్న గారు. మర్యాద రామన్న గారు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణ పడతారు ఆస్తి కోసం. ఆస్తి కోసం ఘర్షణ పడుతూ తీర్పు కోసం మర్యాద రామన్న గారి దగ్గరికి వస్తారు. మర్యాద రామన్న గారి దగ్గరికి వచ్చి ఏంటి సమస్య అని అడుగుతారు మర్యాద రామన్న గారు. ఆయన వాళ్ళిద్దరు అంటారు, అయ్యా మా నాన్నగారు చనిపోయేటప్పుడు మా ఇద్దరికి సమానంగా ఆస్తిని ఇచ్చారు. మీ ఇద్దరం ఆస్తి పంచుకున్నాం, కానీ మోసం చేసాడు మా అన్నయ్య. నాకు సరిగ్గా ఇవ్వలేదు ఆస్తి. మా అన్నయ్య మొత్తం అంతా కొట్టేశాడు, నాకేమో కొంచెం ఇచ్చాడు, మా అన్నయ్య ఎక్కువ తీసేసుకున్నాడు. అందుకని నాకున్న ఆస్తి ఏమో కనిపించలా కరిగిపోయింది. మా అన్నయ్య ఏమో ఇంకా సంపాదించేసేవు డబ్బునోడు అయిపోతున్నాడు అని చెప్పేసి తమ్ముడు అన్నయ్య మీద ఫిర్యాదు చేస్తాడు అనమాట. అప్పుడు అన్నయ్య అంటాడు, అదే స్వామి, అయ్యా నేను అలాగేం జరగలేదు. మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిని మేము సమానంగానే పంచుకున్నాము. అది తనకి ఏం చేసుకున్నాడో మరి నాకు తెలీదు. నేను జాగ్రత్త చేసుకున్నాను, పెట్టుబడి పెట్టాను, నేను సంపాదించుకున్నాను. అందుకే ఇప్పుడేమో ఈ ఆస్తి కూడా తందే. నేను తనకు అన్యాయం చేసి నేనే నొక్కేసానని చెప్పేసి మళ్ళీ ఈ ఆస్తులు కూడా వాటా పంచమని మా తమ్ముడు గొడవ పెడుతున్నాడు. అయ్యా ఇది అన్యాయం, సమానంగానే పంచుకున్నాం మేము. ఆశ లేదు, సమానంగా పంచలేదు, మోసం. నన్ను మా అన్నయ్య మోసం చేశాడు, మీరే న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి మర్యాద రామన్న గారిని అడుగుతారు తమ్ముడు. ఇలా ఇద్దరు మాటలో వింటారు. ఈయన ఇద్దరు అన్నదమ్ములు చెప్పింది సర్లే అయితే అని చెప్పేసి, సరే రేపు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చాక నేను తీర్పు చెప్తాను, రేపు ఉదయాన్నే మా ఇంటికి రండి అని చెప్పేసి మర్యాద రామన్న గారు వెళ్ళిపోయాక అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మరుసటి రోజున మర్యాద రామన్న గారి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక అక్కడ 2 బకెట్లతోటి నీళ్లు పెడతారు గుమ్మం దగ్గర. మన పూర్వకాలం ఎవరన్నా కాలు కడుక్కొని రావడం అలవాటు కదా మనకి. కాలు కడుక్కొని రావడం గురించి 2 బకెట్లతో నీళ్లు పెడతారు. 2 బకెట్లతో నీళ్లు పెట్టాక అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు వస్తారు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చిన తర్వాత చెరువు పక్కన 2 బకెట్లు ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరు కాలు కడుక్కొని రండి అయ్యా అని చెప్పేసి ఒక అతను కాలు కడుక్కొని వస్తారు, ఇంకో మీరు కాలు కడుక్కొని రండి అయ్యా అని చెప్తారు. అలా ఇద్దరు ఒక బకెట్లో ఒక బకెట్లో కాలు కడుక్కొని వస్తారు. ఈ మొదట ఆయన ఏం చేస్తాడంటే పెద్ద ఆయన ఆ బకెట్లో తనకి ఇచ్చిన నీళ్ళతో కాసిన కాలు కడుక్కొని మిగతా సగం ఎంతో ఆడటనమాట. ఓ మగ్గు నీళ్ళు, సొమ్ము నీళ్ళు కాలు కడుక్కొని లోపలికి వచ్చేస్తాడు. ఈ రెండో ఆయన ఉన్నాడు కదా తమ్ముడు, ఇతను ఏం చేస్తాడంటే మొత్తం బకెట్తో పట్టేసుకొని బకెట్తోనే పంపించుకొని వచ్చేస్తాడు అనమాట. వచ్చేసాక అప్పుడు మర్యాద రామన్ గారు కూర్చుని, అయ్యా మాకు మా అన్నయ్య అన్యాయం చేసాడు, నాకు న్యాయం చేయండి అంటాడు తమ్ముడు. అంటే అప్పుడు న్యాయం చేస్తాను నీకు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధం, నిజంగానే ఆస్తిని సమానంగానే పంచుకున్నారు. మీ అన్నయ్య వృద్ధిలోకి వచ్చాడు, తన ఆస్తిపరుడు అయ్యాడు అని చెప్పి నీకు ఈర్ష్య కలిగింది. దానివల్ల